ఉదయకాల ధ్యానాలకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ధ్యానాల్ని మీ యొక్క దృష్టిలో ఆశ్చర్యంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలం లూకా శుభవార్త 5వ అధ్యాయము 10వ వచనం మన ధ్యానాంశముగా. యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందని చెప్పాను. చాలా చాలా భావగర్భితమైన మాట, శ్రేష్టమైన మాట. దైవ గ్రంథంలో 366 సార్లు ఈ మాట ఉపయోగించబడింది. భయపడకము, అది ఏ రకమైన భీతైన, ప్రాణభీతైన, శత్రువుల వలన భయమైన, అభద్రతా భావం వలన కలిగిన భయమైన. ఈ ఉదయకాలము భయపడకము అనే మాట మీద కొద్ది క్షణాలు మనం ఆలోచిద్దాం. చాలా సంవత్సరాల క్రితం మరి ఒక వ్యక్తి ఉండేవాడు. అతను మరి చేపలు పట్టడానికి కావలసిన ఆ యొక్క టూల్ బాక్స్ను కొనుక్కున్నాడు. ఆ యొక్క కొంకి, తర్వాత వల, తర్వాత కొండి, తర్వాత ఆ ఎర్రలు ఈ రకంగా ఎలా పెట్టాలి ఇవన్నీ క్రొత్తగా కొనుక్కున్నాడేమో. మరి ఆ యొక్క వ్యాపారి అడిగాడు, ఏమండి మీకు మరి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా ఉంటే మంచిది కదా, ఇవ్వండి అన్న. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా తీసుకున్నాడు. ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఎంతో ప్రయాసపడ్డాడు, కానీ ఏమీ ఫలితం అతనికి దొరకలేదు. అయితే మనం చదువుకున్న వాక్య భాగ ప్రకారము సీమోను పేతురు విషయంలో అదేం కాదు. ఆయన క్రొత్తవాడు కాదు, ఆయన జూనియర్ అసలే కాదు. చేపలు పట్టడంలో అగ్రగణ్యుడు. మరి ఆయనకు ఇటువంటి మాన్యువల్ అక్కర్లేదు, ఫస్ట్ ఎయిడ్ అసలే అక్కర్లేదు. కానీ రాత్రంతా ప్రయాసపడి ఉన్నాం, కానీ ఒక్క చేపైనా మాకు దొరకలేదనే నిరాశలో, నిస్పృహలో ఆయన ఉన్నాడు. అయితే ఇక్కడ మరి 4వ వచనం, రాత్రంతా మాకు ప్రయాసపడ్డాం, ఏం దొరకలేదు. ప్రభు వారితో చెప్పిన మాట, మీరు ఇప్పుడు వలను లోతుకు నడిపించి మీ ధోనిను వలలో వేయుడి. ఆ రకంగా ఎప్పుడైతే వలను వేశాడో, మరి 6వ వచనంలో వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వచ్చి 2 దోణిలు మునిగినట్లుగా నింపిరి. 6వ వచనంలో అప్పటి వరకు ఒక చిన్న చేప కూడా పడని ఆ మహాసముద్రంలో యేసయ్య మాట సముద్రములకు, జలచరాలకు, విశ్వవ్యాప్తానికి, సౌర కుటుంబానికి మహా గొప్ప మరి ఆధిపత్యం కలిగిన వాడు, అధికారం కలిగిన వాడేమో. ఆ యొక్క నీళ్లు సహకరించిని, వలలు సహకరించిని, ఆ వలలు పిగిలేటట్లుగా ఆ చేపలు లోపలికి వచ్చేసినాయి. సీమోను పేతురు ఆశ్చర్యపడ్డాడు. తన జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి గొప్ప అద్భుతం ఆయన చూడలేదు. అయితే ఆ విషయం చూసిన తర్వాత 8వ వచనం మనం చూద్దాం. ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళు ఊని, ప్రభా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పాను. అయితే యేసయ్య ఆ సీమోనుతో అన్నమాట ఏంటంటే, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు జాలరిగా ఉందువు అని ప్రభు ఆయనతో అన్నాడు. సీమోన్లో ఉన్న అభద్రతా భావం పోయింది. సీమోన్లో ఉన్న పాపము పరిహరించబడింది. సీమోన్లో ఉన్న వైఖరి మార్చబడింది. సీమోను
ఆయనకున్న చాకచక్యం అంతా కూడా మనుషులను పట్టే జాలరిగా ప్రభు అయిన యేసయ్య ఆయనను తర్బీదు చేసి ఆయనకు భాష నేర్పి మాటలు నేర్పి తండ్రి దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి నేర్పి కుమారుడైన యేసుక్రీస్తు యొక్క జన్మం గురించి తెలిపి కుమారుని యొక్క వ్యక్తీకరణ గురించి చెప్పి ఆయన శిలువ మీద మరణించాలని చెప్పి మరి దానికి అనుగుణంగా ఈ యొక్క సీమోను పేతురు ఓ గొప్ప శిష్యుడిగా మార్చబడాలని ఆయన మనసులో ఉండిన గొప్ప శిష్యరికానికి ఈనాడు నాంది ప్రస్తావన ప్రభు వేశాడు. సీమోను పేతురు జీవితంలో హల్లెలూయా, ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆయన జీవితం మలుపు తిరిగింది. ఆయన జీవితము లోక సంబంధమైన ఇహలోక కార్యముల నుండి సర్వ సృష్టికర్త అయిన ప్రభు వైపు తిరిగింది. ఈ ఉదయకాలంలో ముగించే ముందు ఒక చిన్న మాట. నా జీవితాల్లో ఎన్నోసార్లు ప్రభు ఈ మాటను మనకు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. నీవు మనుషులను పట్టు జాలరి అనగా అదొక సంఘ కాపరు, అదొక సువార్థికుడు చే పనిని మనం అనుకుంటున్నాం. కానీ ఎవరైతే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారో వారందరూ కూడా జాలరులు. వ్యక్తిగతమైన సువార్త ద్వారా, ప్రార్థన పరిచర్య ద్వారా సంఘములోనికి వ్యక్తులను చేర్చే భాగ్యము, ఆ యొక్క భారము ప్రతి విశ్వాసం మీద ప్రభు ఆయన కృమరించాడు. అందువలన ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు జాలరిగా ఉండు. సీమోను పేతురు జీవితం సంపూర్తిగా మార్చబడి ప్రభు యొక్క ఆ గొప్ప ముఖ వర్చస్సులోనికి ఆయన మార్చబడ్డాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కొరకు మనుషులను నడిపించే రీతిలో ఎక్కడైనా అలసత్వంగా ఉన్నావేమో, ఆలోచిస్తూ ఉన్నావేమో, నా పని కాదనుకుంటున్నావేమో, మనుషులను పట్టు జాలరిగా ఉండటానికి ఈ దినమే ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఆ యొక్క పిలుపును నీవు శ్రేష్టముగా అంగీకరించదవు గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేంగల పరలోకపు తండ్రి, ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టు జాలరిగా ఉంటావన్నావు. మా జీవితంలో, నా జీవితంలో ఆ పిలుపునిచ్చావు ప్రభా. ఈ ఉదయకాలం అందరి జీవితాల్లో ఆ పిలుపునిస్తూ ఉన్నావు ప్రభా. వలలో పిగులినట్లుగా ఏ సంఘంలో ఆరాధిస్తూ ఉన్నారో ఆ సంఘస్థులు ఆ యొక్క వలలు పిగులినట్లుగా, స్థలము అంగుళం కూడా లేనట్లుగా ఆ యొక్క ఆత్మలతో నింపవలసిన భాగ్యం మాకు ఇచ్చున్నావు తండ్రి. స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, నీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు, కృప, దేవుని దీవెన సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.